యు ఆర్ మిస్టర్ శ్రీను. am I correct? కరెక్ట్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఇదే ఇక్కడ నుంచి మీరుండే తాజ్ మహల్. పైన కాదులేండి, కింద మన రూము. వీడి పేరు మోహన్. హలో. ఎంఏ చేశాడు, మంచి స్మైలింగ్ ఫేస్. వీడి పేరు గోపి, ఎంకామ్ చేశాడు, కొంచెం సాడ్ ఫేస్. మీరు నవ్విన నవ్వలేండి. రండి, ఆ పెట్టెలో ఇవ్వండి. అబ్బో, చాలా బరువు బాధ్యతలతో వచ్చారు. కూర్చోండి. పర్వాలేదండి. నా పేరు భగవాన్, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. జనరల్ గా మంది ఎక్కువైతే మజ్జిగ పలసపడద్దు అంటారు, కానీ మాలాంటి నిరుద్యోగం రూమ్ లో జనం ఎంత ఎక్కువైతే అంత ఖర్చులు తగ్గుతాయి. కూర్చోండి. అందుకే మా ఫ్రెండ్ మీ గురించి చెప్పగానే మా రూమ్ లో ఉండడానికి ఓకే అనేసాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ సారీలు ఉండవు, మనం అంతా ఒకటే. చూడండి, మీ దగ్గర ఏమైనా ఉంటే మా దగ్గర ఉన్నట్టు, మా దగ్గర ఏమైనా ఉంటే మీ దగ్గర ఉన్నట్టు. సరేనా? బెడ్ దగ్గర నుంచి బెడ్ దాకా, ఫుల్ దగ్గర నుంచి ఫుడ్ దాకా అన్ని షేర్ చేసుకోవాలి కదండి. పదండి పదండి, ఆకలేదు, టిఫిన్కి వెళ్దాం. నేను చేస్తానండి. మేం చేయలేదండి. చేసిరండి. బిల్లు కట్టాల్సింది మీరే కదా. పదానా, ఇందాక చెప్పిన కదా షేర్ చేసుకోవాలని. పదానా పద పదండి. పదం పద. ఆగండి ఆగండి, నేను వస్తున్నాను. ట్రైన్ పెట్టుకుని రారా బాయ్. అన్నట్టు పర్స్ పెట్టుకున్నారు కదండి. ఈ రోడ్డు మీద ఉద్యోగాల కోసం తిరిగే బదులేదన్నా బిజినెస్ పెట్టుకుంటే బెటర్. ఏమిటి, తినడానికి తినలేదు కానీ తిరగడానికి ఏసీ గారు కావాలన్నాడు. నీళ్ళట్టి పొట్టేదవే. బిజినెస్ పెట్టే డబ్బే ఉంటే ఉద్యోగాల కోసం ఎందుకు తిరుగుతావరా? డబ్బు లేకుండా బిజినెస్, జబ్బు లేకుండా మనిషి ఉండటరా. ఎక్కువ ఆడియన్స్ అరికాల్లో తలపోతుంది. ఉద్యోగం మాట దేవుడే. బస్సులో సీట్ కూడా దొరికలేదు. ఏంటమ్మా, నా పేరు రాణి, నాకు అమ్మా నాన్న లేరు. చూడమ్మా రాణి, మాకన్నా నీ పొజిషనే బెటర్. అడుక్కున్నా 4 డబ్బులు సంపాదిస్తున్నావు. ఇంక నా పక్కేదలకి ఇవ్వక్కర్లేదులే, తీసుకో. రండి, ఈ పార్కు మన గురించే కట్టించారు. కూర్చోండి. ఇడు ఫ్రెష్ ఇచ్చాడు రా, మొన్నటియే. ఈ పూటకు లంచ్ ఇదేరా. ఈ బ్రెడ్ నే బిర్యానీ అనుకోండి, ఈ పచ్చడినే పెరుగు పచ్చడి అనుకోండి. దీన్నే మటన్ మంచూరియా లెక్క ఊహించుకోవచ్చారా? నీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకో. నువ్వు రోజు పడుకునే చింకి చాపని 5 స్టార్ హోటల్లో పరుపులా ఊహించుకో. నీ కంపు కొట్టే తలగడ్ని ఐశ్వర్య రాయిలా ఊహించుకో. రేయ్, ఈ స్వతంత్ర భారతదేశంలో దేనికైనా రేషన్ ఉంది గాని ఊహించుకోవడానికి లేదురా. కకృతి వాడక ఊహించుకో. కళ్ళు తిరుగుతున్నాయి శ్రీను, బాగా ఆకలిగా ఉంది. నీ బన్ను కూడా నాకు ఇవ్వా? చూడమ్మా, ఇలాంటి వాటిలో ఏముంటుందో మాకు తెలుసులేవయ్యా. అమ్మ క్యాన్సర్, అక్కకి పక్షవాతం, చెల్లెలు మొగది, పెళ్లి చేయాలి, డబ్బులు ఇవ్వండి, ఇంతేగా. ఏమండి, మీరు అనుకుంటున్నట్టు అందులో అలాంటివి ఏమీ లేవు. సార్, మీరు చెప్పింది కరెక్టే. మేము అడుక్కుంటున్నాం కానీ డబ్బులు కాదు, ఉద్యోగాలు. మేమంతా చదువుకున్న నిరుద్యోగులం. మీలో ఎంతో మంది ఆఫీసర్లు ఉండొచ్చు, ఎంతో మంది వ్యాపారస్తులు ఉండొచ్చు, మీకు తెలిసిన చోట ఎన్నో ఉద్యోగాలు ఉండొచ్చు. మీరు పెద్ద మనసు చేసుకుని మాకు తెలియజేస్తే ఎంత దూరమైనా వస్తాం, ఏ పనైనా చేస్తాం. నా పేరు శ్రీను, బిఎస్సి. ఇతను గోపి, ఎంకామ్. నమస్తే సార్. అతను మోహన్, నమస్తే సార్. ఇతను భగవాన్, ఫోటోగ్రఫీ డిప్లొమా చేశాడు. మా అడ్రస్ వివరాలు ఆ పాంప్లెట్ లో ఉన్నాయి, దయచేసి చూడండి. వస్తామండి. Excuse me. Yes? Please go this way. Thank you. Logo చూపించు సత్య. Yeah, I want to see. Give it. No, this capsule is not really good. I will show something else. రే, ఏమై కదరా మన స్టేజ్ మీద పాట పాడింది? అవును రా. ఇది చెక్ చేయండి. Excuse me. నేను You are Srinu BSc, భగవాన్ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. Am I right? Yes. ఇక్కడ వెయిట్ చేయండి, మీ గురించి ఎండి గారికి చెప్పండి. Please sit down. Oh yeah. థ్యాంక్ యూ. కూర్చోరా. అబ్బో, అప్సర్స్లు అందరూ పైన దిగొచ్చి ఈ ఆఫీసులో పనిచేస్తున్నట్టుందిరా. అటెండర్ పోస్ట్ ఇచ్చి అడ్జస్ట్ అయిపోవచ్చు. శ్రీను భగవాన్ అంటే మీరే కదా, ఎండి గారు రమ్మంటున్నారు. This is a good one, but it should be actually. Oh, welcome, Namaste. welcome. Please be seated. Sir. దివ్య మీ గురించి చెప్పింది, కూర్చోండి. You guys are crazy, ah? ఉద్యోగస్తుల కోసం పేపర్లో ప్రకటనలు ఇవ్వడం చూశాను, కానీ ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇవ్వడం అదే మీ పాంప్లెట్స్.
చాలా కొత్తగా నావెల్ గా ఉంది. గుడ్ గుడ్, ఐ లైక్ ఇట్. సో మీరు ఉద్యోగాలు వెతుక్కోవడానికి కొత్తగా క్రియేటివ్ గా ఆలోచించారు. అలాగే ఈ కంపెనీ డెవలప్ అవ్వడానికి కొత్తగా క్రియేటివ్ గా ఆలోచించండి. క్రియేటివిటీ రావాలంటే ఉద్యోగాలు రావాలి కదా సార్. ఉద్యోగాలు ఇచ్చాను కాబట్టి ఏం చేయాలో చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ హర్. చాలా థ్యాంక్స్ మేడం. అయిన వాళ్ళు ఏ సహాయం చేయని ఈ రోజుల్లో మీరు మాకు ఉద్యోగాలు ఇప్పించారు. మీ రుణం ఎలా? చూడండి, నాకు ఇలాంటివి నచ్చవు. ఇలాంటి వాటి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా కష్టపడి పనిచేసి కంపెనీకి హెల్ప్ అవ్వండి చాలు. ఉద్యోగం వెతుకోవడంలో చూపించిన సిన్సియారిటీ అది చేయడంలోనూ చూపించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రే గోపి, నేను భగవాన్ మాడుతున్నాను. ఏం లేదురా, జీవితంలో ఫస్ట్ టైం జీతం తీసుకున్నా, అందుకే ఫోన్ చేశా. పార్టీయా? అలాగలే, సాయంత్రం ఇరగదీసేద్దాం. ఒక ఫుల్లేడు రా, 2 ఫుల్స్ పట్టుకొస్తా. ఇదిగో రే, వచ్చేలోపు సోడాలో హైదరాబాద్ బిర్యానీలు రూమ్ లో తెచ్చిపెట్టు. సిగరెట్లు మర్చిపోద్దు, నీకు బీడీలు కూడా మర్చిపోకు. మ్యాటర్ అంతా చెప్పేశాను. ఏ ఎక్కువ మాట్లాడానా? నువ్వు మాట్లాడేది ఎక్కువ. అదే ఫస్ట్ టైం జీతం తీసుకున్న ఆనందంలో అలా. ఒరే దివ్యాని పార్టీకి ఎలా పిలవాలో ఆలోచించరా. ఆవిడ మందు పార్టీగా దానికి టీటీ అనుకున్నాం కదా. వెళ్ళి డైరెక్ట్ గా ఆవిడని అడిగేద్దాం. ఏంటి, నాతో ఏదైనా మాట్లాడాలా? అవునండి, మీకు చిన్న పార్టీ ఇద్దామని. ఏం పార్టీ? మీరు ఎలాంటి పార్టీ అంటే ఎలాంటి పార్టీ? ఆ, నాకు ఒక ఫుల్లా? నా కోసం ఖర్చు పెట్టే డబ్బుని మదర్ తెరెసా సేవా సదనాకి డొనేట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మనం ఒక్క పూట ఖర్చు పెట్టే ఆ డబ్బుతో అక్కడ 50 మంది పిల్లలు భోజనం చేస్తారు. ఆ గ్యాప్ మార్చేసుకో. కలర్స్ కరెక్ట్గా ఇట్స్ ఓకే. ఓకే, రెడీ రెడీ రెడీ. కొంచెం రైట్, కొంచెం రైట్. ఓకే, రెడీ. యా, రెడీ. You're right. పోజ్. రెడీ. వన్ మోర్. రెడీ, రెడీ. పోజ్. హాయ్ శ్రీను, హౌస్ ఇట్ గోయింగ్? హలో సార్, ఫైన్ సార్. దివ్యా, ఇవాళ అయిపోతుందా? ఎస్ సార్. నెక్స్ట్ జ్యువెలరీకి సంబంధించిన ఒక యాడ్ చేయాలి. కాన్సెప్ట్ రెడీగా ఉంది. అందులో ఒక అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఒంటి మీద ఏ రకమైన నగలు లేకపోవడం వల్ల ఆ అమ్మాయి అబ్బాయికి నచ్చలేదు. సో లాట్ ఆఫ్ టెన్షన్. అప్పుడు ఈ కంపెనీ నగలు తీసుకొచ్చి అమ్మాయికి వేస్తారు. వెంటనే పెళ్లి కొడుకు పెళ్లి కొప్పుకున్నాడు. హౌ డు యు లైక్ దిస్ ఐడియా? గుడ్ నో? యా. హౌ డు యు లైక్ ఇట్ శ్రీను? నాకు నచ్చలేదు సార్. ఓ, క్లయింట్కి నచ్చింది. నువ్వు కొత్త కదా, ఇలాంటి విషయాలు జడ్జ్ చేయలేవు. డోంట్ వేస్ట్ మై టైం. గెట్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ. గాట్ ఇట్? Yes. See you, bye. Hey guys, keep it going. Thank you, sir. ఏంటి శీను అలా ఉన్నావు? ఏం లేదు. ఏమైంది? ఎండి గారు కాన్సెప్ట్ చెప్పారు కదా, అవును అది నాకు నచ్చలేదు. శ్రీను, డూ యువర్ డ్యూటీ. మనసుకు నచ్చబోతే నేను ఏం పని చేయలేను దివ్య. ఆ కాన్సెప్ట్ ఏంటి? నగలు వేసుకోకపోతే ఆమె నచ్చకపోవటం, వేసుకున్నాక నచ్చటం. చీప్ గా లేదు అంటే వాల్యూ నగలకే గానీ అమ్మాయికి లేదనమాట. దివ్య, వెళ్దామా? నాకింకా పనుంది, నువ్వు వెళ్ళు. ఓకే, నీ పనే దగ్గర వెయిట్ చేస్తాను. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. రోజంతా మాట్లాడింది చాలదా? ఆయన ఒక ఆడపిల్ల ఫ్రెండ్లీగా మాట్లాడితే చాలు. మార్నింగ్ వెంటపడి రావడం, సాయంకాలం వెంటపడి వెళ్ళడం. చూడు శ్రీను, అసలు నువ్వు హైదరాబాద్కి ఎందుకు వచ్చావు? నాతో కలిసి తిరగడానికా? దొరికిన దాంతో సంతృప్తి చెందేవాడు భవిష్యత్తులో ఎదగలేడు. ఎండీ చెప్పిన కాన్సెప్ట్ బాలేదన్నావు, సరే. రేపు నువ్వే డైరెక్టర్ అయితే ఆ కాన్సెప్ట్ ఎలా చేస్తావో ఆలోచించు. అంతేగాని నా కోసం టైం వేస్ట్ చేయకు. ఇది బ్లాక్ బుక్, ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ బుక్, ఇది ఇన్స్టిట్యూట్ అడ్రస్. ఈవినింగ్ 7 to 8 క్లాస్. ఆఫీస్ అయిన తర్వాత వెళ్ళొచ్చు, ఓకే? అదిగా దివ్య. చూడు శ్రీను, పైకి రావాలనే తపన ఉంటే సరిపోదు, దానికి తగ్గ కృషి ఉండాలి. కోటి రాగాలు పలికే వీణ కూడా ఉపయోగించకపోతే దుమ్ము పట్టిపోతుంది. టైము అంతే. ఉన్నప్పుడు యూజ్ చేసుకోకపోతే ఆ తర్వాత తిరిగి రమ్మన్నా రాదు. అర్థమైందా? శ్రీను, ఇలా రా. దివ్య, నువ్వు వచ్చావేంటి? నా మాట మీద ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యావు. నా మాటకి నువ్వు అంత విలువ ఇచ్చినప్పుడు నీకోసం ఈ మాత్రం కేర్ తీసుకోవాలిగా. నాణానికి మరోవైపు ఉన్నట్టే దివ్య జీవితానికి మరోవైపు ఉంది. అదేంటంటే దివ్య ఎందుకో ఆ రోజు తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది. సరేనని తనతో పాటు ఇంటికి వెళ్ళాను.
మందులు చెకప్ అని మాట్లాడుతుంది కదా, ఏమైందో అడగాలని అనిపించడం లేదా? అంత చెప్పాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా. సరే, ఇంతకీ ట్రీట్మెంట్ దేనికి? క్యాన్సర్కి. క్యాన్సరా? నీకా? నో, ఇంపాసిబుల్ దివ్య. ఏ, నా క్యాన్సర్ రాకూడదా? ఇంకొద్ది రోజుల్లో నేను చచ్చిపోబోతున్నాను. దివ్య ప్లీజ్, జోక్ లేవద్దు. నీ క్యాన్సర్ రాదు. అది కాదు దివ్య, నీ క్యాన్సర్ రాదు. నువ్వు చావు అంతే. చచ్చుండేదాన్ని. ఈ పాటికి సంవత్సరం అయ్యుండేది. అదేంటి? సూసైడ్ అటెంప్ట్ చేశాను. కానీ నీలాంటి వాళ్ళందరినీ కలుసుకోవాలని నా నుదుటిన రాసి ఉంటే ఎలా చేస్తాను? అందుకే బ్రతికిపోయాను. అసలు చావాల్సినంత బాధ ఏమొచ్చింది? లవ్ ఫెయిలియర్. ఓ రోగ్తో పరిచయం అయ్యింది. వాడు మోసం చేశాడు. ఏంద్రాబాయ్ స్టార్ హోటల్ అన్నారు, ఒక్కసారి కనబడతలే. బిల్లు కట్టేటప్పుడు కనపడతాయి. ఈడాడు ఈ గోపి గడ్ర ఫేస్ ఎప్పుడు మలబద్ధకున్నట్టు పెడతాడు. కాయచూరను వాడమని చెప్పరా. అమ్మయ్యా వచ్చావా? నువ్వు రావటం కొంచెం లేట్ అయి ఉంటే మేము వచ్చే కాఫీ డబ్బులతో వీడియో కొత్త రెస్టారెంట్ పెట్టుకునేవాడు. ఏంటి దివ్య ఎలా ఉన్నావు? తను కలిశాడు. తనంటే? ఆనంద్. ఎందుకు నవ్వుతున్నావు? ఏ లేదు, మీరిద్దరు కలిసినప్పుడు ఏం జరుగుతుందో ఊహించుకుంటుంటే నవ్వొచ్చింది అంతే. ఏం జరుగుంటుంది? ఏం జరుగుంటుంది చెప్పు, చెప్పరా. ఏముంది, తన నీ దగ్గరికి వచ్చి దివ్య నాకు క్షమించు, నేను తప్పు చేశాను, నేను మర్చిపోలేకపోతున్నాను, స్టిల్ ఐ లవ్ యు అని ఉంటాడు. పాపం ఎంత నాటన మనసు కదా, వెంటనే కరిగిపోయి ఉంటుంది. దాంతో నువ్వు కూడా నేను కూడా భయంకరంగా మిస్ అవుతున్నాను అని ఉంటావు. అంతేగా? అదంతా తెలుసుకుంటే నువ్వు వచ్చింది అంతే. నువ్వు నా ఫ్రెండివా? నిజంగా నువ్వు నా ఫ్రెండివా? సారీ, ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. ఇంతకు ముందు ఎప్పుడైనా వాడిని చూస్తే భయం వేసేది. రోడ్డు మీద వెళ్తున్నానని కూడా ఆలోచించకుండా ఇంటి వరకు ఏడుస్తూనే వెళ్ళేదాన్ని. కానీ ఈరోజు వాడితో చాలా ధైర్యంగా మాట్లాడాను తెలుసా. ఇంకోసారి నన్ను కలవాలని చూసినా, నాతో మాట్లాడాలని ప్రయత్నించినా మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఇంతకు ముందు పిరికిదానిగా ఉన్న నాకు ఇంత ధైర్యం రావడానికి కారణం నువ్వు. ఏం జరిగినా నువ్వు నాతో ఉంటావన్న ధైర్యం అదే మాట్లాడించింది. నువ్వు నా ఫ్రెండ్ వీరా. నేను విజయవాడలో ఉన్నప్పటికీ ఇప్పటికీ నాలో ఎంతో మార్పు వచ్చింది తెలుసా. అక్కడ ఉండగా లతికను తలుచుకొని రోజే లేదు, కానీ ఇప్పుడు ఎప్పుడో కానీ తలుచుకోవటం లేదు. దానికి కారణం నువ్వు, నీ స్నేహం దివ్య. ఈ మనసు ఎప్పుడూ అంతే శ్రీను. దెబ్బ తగిలిన చోటే నిలబడితే మానని గాయమై మరింత బాధపడుతుంది. అదే ఆ చోటు వదిలి వేరే వాళ్లతో స్నేహం చేయడం మొదలు పెడితే జరిగినవన్నీ మర్చిపోతుంది. ఇది అండు చేసే. శ్రీను ప్లీజ్ కమ్ హియర్. సార్, హిందుస్థాన్ లివర్ వాళ్ళ కొత్త ప్రోడక్ట్ కి కాన్సెప్ట్ రెడీ చేసావా? గుడ్. ఆ ప్రోడక్ట్ ని ఇమిడియట్ గా లాంచ్ చేయాలంట. సార్. సో వి విల్ హావ్ టు షూట్ దట్ as soon as possible. కాన్సెప్ట్ నువ్వే రెడీ చేసావు కాబట్టి ఐ థింక్ నువ్వే డైరెక్ట్ చేయి. సార్ నేను నో యు విల్ బి ఏబుల్ టు డు ఇట్. దివ్య, సార్, లీవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. 2 రోజులు జస్ట్ స్టే విత్ హిమ్, ఫోకస్ ఆన్ ఇట్. ఓకే, తను హెల్ప్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్ గైస్, బై. థాంక్ యూ సార్. దివ్య నేను యు కెన్ డు ఇట్. దివ్య ఏమైంది? తెలుగున్నావేంటి? ఏం లేదే. ఎక్స్క్యూజ్ మీ, బ్లాక్ సారీ. అలాగా అరే లైట్ ఫీల్డ్ చూసుకోండి బాబు. ఓకే రైట్ రా, రైట్ రా. దివ్య
దివ్య వాళ్ళ ఫార్మేషన్ కట్టుకోలేదు దివ్య చూడోసారి. దివ్య వాళ్ళని 1 by 1 రమ్మని చెప్పు. You relax. I'll go and tell them. You cool down. చెప్పు. దివ్య No. వెనకాల బ్యాక్ డ్రాప్ కొంచెం. I'll do. దివ్య హరీష్ చూడోసారి. రెడీ గర్ల్ టేకింగ్. నన్నే ఇంటి దగ్గర డ్రాప్ చేయక్కర్లేదు. ఇంటికి వచ్చావంటే అమ్మతో కబుర్లు చెప్తూ కూర్చుంటా. లేట్ అయిపోతుంది. రేపు ఈవినింగ్ యాడ్ ఫినిష్ చేయాలి. మార్నింగ్ నేను డైరెక్ట్గా లొకేషన్కి వచ్చేస్తాను. నువ్వు కొంచెం ముందుగా వెళ్ళి అరేంజ్మెంట్స్ చూసుకో. డ్రైవర్. ఎస్ మేడం. కార్ ఆపు. నేను కొన్ని థింగ్స్ కొనుక్కోవాలి. రేపు కలుద్దాం. బాయ్. Stop gossiping and get to work. Yes, ma'am. Not looking good. Wait. Should like this. Yeah. ఏం చేస్తాను ఇక్కడ? టేక్ చేద్దాం. రెడీ. లైటింగ్ ఓకే. గర్ల్స్ కమ్ ఆన్. ఆల్రెడీ చూశాను. ప్రొఫైల్ ఆన్ చేయండి. ఫాస్ట్. ఎక్స్ప్రెషన్ కావాలి నాకు. ఎక్స్ప్రెషన్ ప్లీజ్. ఎక్స్ప్రెషన్ చేసావు కదా? అవుట్. ఓకే సార్. పద. కమ్ ఆన్ గర్ల్స్. రెడీ. గర్ల్స్ బీ సీరియస్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సాయంత్రం కూడా యాడ్ ఫినిష్ చేయాలి దివ్య. టైం లేదు. వీళ్ళేమో టైం తింటున్నారు. నువ్వు కూల్ అయితేనే క్వాలిటీ బాగుంది. ఓకే కమ్ ఆన్. రెడీ. క్రేన్ అప్. ఎవ్రీబడీ గెట్ రెడీ. Congrats sir. Thank you. You done very well sir. Thank you very much. Congrats sir. Thank you. Well done sir. Thank you. యాడ్ చాలా బాగా వచ్చింది సార్. మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. చాలా హ్యాపీగా ఉంది దివ్య. యాడ్ టైం ఫినిష్ అయింది. అమ్మను చూసి 2 రోజులు అయింది. రేపు ఎలాగో షూటింగ్ లేదుగా. ఇవాళ రేపు అమ్మతో టైం స్పెండ్ చేయొచ్చు. ఏమైంది దివ్య? ఏమైంది దివ్య? అమ్మకేమైంది? అమ్మకేమైంది దివ్య? మార్నింగ్ షూటింగ్ వెళ్ళేటప్పుడు అమ్మా టిఫిన్ హాట్ బాక్స్ లో పెట్టాను. కాఫీ ఫ్లాస్క్ లో పోసాను. ఈ రోజు శ్రీను ఫస్ట్ డే యాడ్ షూట్ చేయబోతున్నాడు. అమ్మా దివ్య టైం అవుతుంది. అమ్మ ఇంకెప్పుడు చూడలేదు శ్రీను. ఊరుకో దివ్య. ఆడపిల్లవైనా రాత్రికి రాత్రి తల్లికి చేయించవలసిన కర్మకాండాలన్నీ సాంప్రదాయబద్ధంగా చేయించావమ్మా.
ఏ లోకంలో ఉన్నా మీ అమ్మగారి ఆత్మ తప్పకుండా శాంతిస్తుంది. బయలుదేరతానమ్మా. వెళ్ళొస్తాం. వెళ్దామా శ్రీను? తప్పు చేసావు దివ్య. అమ్మ చనిపోయిన విషయం 2 రోజులు దాచి చాలా పెద్ద తప్పు చేసావు. ఇంత జరిగిన షూటింగ్ లో హ్యాపీగా తిరిగావే. అసలు నీకెంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దివ్య? కనీసం నాకు కూడా చెప్పుకుని ఎందుకు దాచావురా? ఎందుకులా దాచావు? నువ్వు జీవితంలో గెలవాలని. చనిపోయిన అమ్మాయి ఎలాగో తిరిగి రాదు. ఆ విషయం నీకు చెప్పి షూటింగ్ ఆపి నీ భవిష్యత్తు నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు. దివ్య జీవితం ఒక ప్రశ్నలా మిగిలిపోయింది. నా అని చెప్పుకోవడానికి బంధువులు కూడా ఎవరూ లేరు. ఒంటరిగా ఈ ప్రపంచంలో తను ఎలా బ్రతుకుతుందా అని బాధపడ్డాను. మేము చీకట్లో ఉన్నప్పుడు మా జీవితంలో వెలుగు నింపిన దివ్య జీవితం చీకటిగా మిగిలిపోకూడదు అనుకున్నాం. నేను నా ఫ్రెండ్స్ కలిసి తనకి నీడనివ్వాలనుకున్నాం. కానీ దివ్య తీసుకున్న నిర్ణయం దివ్య ఏంటిది? అమ్మ లేని ఆ ఇంట్లో ఉండలేకపోయాను శ్రీను. అమ్మని లేనంత మాత్రానా నువ్వు అనాథ అయిపోయి అనుకున్నావా? నేను నీకు లేనా? నేను నీకేం కానా? నేను అనాథని అనే ఫీలింగ్తో ఇక్కడికి రాలేదు. మేము అనాథలం అనే ఫీలింగ్ వీళ్లలో పోగొట్టాలని వచ్చాను. అయినా నా కష్ట సుఖాలు పాల్పంచుకునే నీలాంటి స్నేహితుడు ఉండగా నేను ఎలా అనాథనవుతాను చెప్పు? నువ్వు పరిచయం కాకముందు నా జీవితంలో ఏదో తెలియని లోటు ఉండేది. నీ పరిచయం దాన్ని పోగొట్టింది. ప్రేమ నా చేత కన్నీరు పెట్టిస్తే నీ స్నేహం ఆ కన్నీటిని తుడిచింది. ఇప్పుడు నా దృష్టిలో ప్రేమ కంటే స్నేహం ఎంతో విలువైనది శ్రీను. నిన్ను నీ స్నేహాన్ని నేను ఎప్పటికీ వదులుకోలేను. జీవితాంతం మన స్నేహం ఇలాగే ఉండాలి, సరేనా?